ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తు. ఇన్నేళ్లుగా ఒక వర్క్ స్టైల్ చూపించిన ఆ ఎంపీ సాబ్ ఇప్పుడు స్టైల్ మార్చేశారట. తన పార్లమెంట్లో ఈసారి గురి మిస్ అవ్వకుండా లాంగ్ టర్మ్ వ్యూహాలను అమలు చేస్తున్నారట. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఆయనపై పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ధర్మపురి అరవింద్ తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. బీజేపీలో ఫైర్ బ్రాండ్గా చెప్తారు. తాజా పరిణామాలతో తన వర్క్ స్టైల్ని మార్చేశారన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన గతం కంటే భిన్నంగా చాలా అగ్రెసివ్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టారు. అందులోనూ ఈ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో గేరు మార్చి దూసుకుపోతున్నారట ధర్మపురి అరవింద్. ఇన్నేళ్లుగా ఈ ప్రాంతాలకు ఆయన వచ్చారా వెళ్లారా అన్నట్టు మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు అరవింద్ వస్తున్నారంటే బీజేపీ కార్యకర్తలే కాదు, ఇతర పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి వచ్చింది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అంతలా తన పనితీరు మార్చుకుని బీజేపీకి ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూస్టింగ్ ఇచ్చారు ఎంపీ అరవింద్. ఒకవైపు రాజకీయం, మరోవైపు తన మార్క్ అభివృద్ధి పనులు, ఈ రెండింటినీ మిక్స్ చేసి చూపిస్తూ జగిత్యాల జిల్లా రాజకీయాల్లో టఫ్ పొలిటికల్ మ్యాన్గా మారిపోయారట అరవింద్. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే టార్గెట్గా అరవింద్ చేస్తున్న పాలిటిక్స్ బీజేపీకి చాలా బూస్ట్ ఇచ్చాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 40,000 ఓటు బ్యాంకు సాధించిన ఇన్నేళ్లుగా నిస్తేజంగా ఉన్న స్థానిక బీజేపీకి ఒక్కసారిగా హై పవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా పరిస్థితి మారిందట. ఇలా అరవింద్ తన మార్క్ రాజకీయాన్ని జగిత్యాల ప్రాంత శ్రేణులకు రుచి చూపించారట. ఎమ్మెల్యే సంజయ్ టార్గెట్గా చేసిన ఈ రాజకీయంతో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఎన్నో ఆశలతో గులాబీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ పాతకాపు జీవన్ రెడ్డి ఈ రేసులో వెనకబడిపోయారనటంలో అతిశయోక్తి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన తీరు, తన వ్యూహం పూర్తిగా మార్చేసుకున్న ఎంపీ అరవింద్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో షార్ట్ టైంలోనే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి జనంలోనూ హాట్ టాపిక్గా మారిపోయారు. ఇటు కోరుట్ల నియోజకవర్గంలో ముందుగా ప్రక్షాళనపై దృష్టి పెట్టారట అరవింద్. గత అసెంబ్లీ ఎన్నికల్లో తానే నేరుగా పోటీ చేసిన అక్కడి నాయకులు, కార్యకర్తల్లో ఉన్న గ్రూపుల కారణంగా ఇబ్బందులొచ్చాయట. దీంతోపాటు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల విషయంలోనూ ఇలాంటి గ్రూప్ పాలిటిక్స్తో విసిగిపోయారట అరవింద్. అందుకే కోరుట్ల అసెంబ్లీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారట. ఇప్పటికే అరవింద్ వర్క్ స్టైల్తో కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోగా గ్రూపులకు స్వస్తి పలికి కొత్త రక్తానికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట అరవింద్. నిజానికి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీజేపీ కొంత బలంగా ఉన్నప్పటికీ విజయ తీరాలకు మాత్రం గత ఎన్నికల్లో దూరంగానే ఉండిపోయారు. సో ఈసారి గురి మిస్ అవ్వకుండా పక్కా ప్లాన్తో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట ఎంపీ అరవింద్. అందుకే బలహీనంగా ఉన్న చోట బలోపేతమయ్యే వ్యూహాలకు పదును పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి కోరుట్ల అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో కేవలం 16,000 ఓట్లొచ్చాయి. కానీ 2023లో అరవింద్ పోటీ చేస్తే సుమారుగా 62,000 ఓటు బ్యాంకుతో 2వ స్థానంలోకి బీజేపీ వచ్చింది. ఇక జగిత్యాలలోనూ ఇలాంటి గణనీయమైన తేడా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి కేవలం 4,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కానీ 2023లో జగిత్యాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు అరవింద్. దీంతో బీజేపీకి 42,000 ఓట్లు పడేలా చేసి భారీ ఓటు బ్యాంకు సాధించినట్టయింది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న జీవన్ రెడ్డి ఓటమికి ఇక్కడ బీజేపీ షేర్ చేసుకున్న ఈ భారీ ఓటు బ్యాంకు కూడా ఓ ముఖ్య కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో ఈ లెక్కల ప్రకారం కాస్త మార్పులు చేర్పులు చేసుకుంటే ఈసారి ఈ 2 అసెంబ్లీల్లో గెలుపు సాధ్యమే అన్న ధీమాతో ఉన్నారట బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. అయితే కేవలం పార్టీ కార్యక్రమాలు, శంకుస్థాపనలతో మాత్రమే టార్గెట్ రీచ్ అవ్వలేం అనుకున్నారేమో. మొత్తానికి గేర్ మార్చేసి స్పీడ్ పెంచారట. అయితే ఢిల్లీ బహుత్ దూర్ హై అన్నట్టుగా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.
అప్పటి వరకు ఇదే స్పీడ్, ఇదే వ్యూహం, ఇదే జోష్ని కొనసాగించగలరా, లేక మధ్యలోనే రాజకీయ సమీకరణాలు మారిపోతాయా అన్నది వేచి చూడాల్సిందే.